నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. గ్యాంగ్ లీడర్ ఈ పేరు చెప్పగానే అప్పటి యూత్కి కావచ్చు, ఇప్పటి చిరంజీవి అభిమానులకు కావచ్చు, చిరంజీవి జీవితంలో ఒక మైల్ స్టోన్ అని చెప్పవచ్చు, అభిమానులకు ఒక ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఆ జనరేషన్లో ఇది సృష్టించిన ప్రభంజనం గురించి అనేక విషయాలు చెప్పవచ్చు. మే నెలలో రిలీజ్ అయ్యి, అంటే ఈ మంత్కి ఈ సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని గ్యాంగ్ లీడర్ అప్పటికి ఇప్పటికి చెరగని ముద్రను వేసుకుంది. మరి సినిమాకి సంబంధించి హయ్యెస్ట్ రేంజ్ టికెట్ ఆ రోజుల్లోనే తెగింది అని అంటే ఆ టైంలో రూపాయి వాల్యూ కావచ్చు, అప్పుడు డబ్బుల వాల్యూ ఏ రకంగా ఉంది అనేది మనందరికీ తెలిసిందే. బ్లాక్లోనే మేబీ 250 రూపాయలు పెట్టా 300 పెట్టే టికెట్ కొన్నారంటే అది గ్యాంగ్ లీడర్ రేంజ్ అనేసి అని స్టిల్ ఇప్పటికీ చెప్పుకునే ఆ చరిత్ర అనేది ఎవరు తిరగరాయలేకపోయారు. మరి 35 years గ్యాంగ్ లీడర్ జర్నీ గురించి మీ అందరికీ తెలియజెప్పేందుకు చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ సినిమాకి సంబంధించి అభ్రపరిచే వాస్తవాలు, అలాగే మనకు తెలియని నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా శ్రీకాంత్ గారితో మాట్లాడేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. GANG గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ అన్నట్టు అసలు అంటే ఆ సినిమా అప్పటికి మాకు చూసే అదృష్టం లేకపోవడము, ఆ తర్వాత థియేటర్స్లో అంటే పుట్టానులేండి, అప్పటికి పుట్టలేదని మళ్ళీ అంటే అబ్బాయి ఇంకా కూన అనేసని అంటారు కాబట్టి పుట్టాను, థియేటర్లో చూసే అదృష్టం అయితే రాలేదు, ఎందుకంటే కిడ్ కాబట్టి. ముందు గ్యాంగ్ లీడర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్, అది దాని తర్వాత మిగతా స్టోరీలోకి వెళ్దాం. గ్యాంగ్ లీడర్ సినిమా విశేషాలు వివరాల్లోకి వెళ్ళబోయే ముందు 2004 చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో గ్యాంగ్ లీడర్ విజయ్ బాపినేడి గారిని సభాముఖంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాను అని నేను ఆయన్ని సంబోధించడం ఆయనకి తెగ నచ్చేసి ఆ మరుసటి రోజు నుంచి కూడా విపరీతంగా నన్ను ప్రేమించి వాత్సల్యపూర్వకంగా నన్ను చూసుకుని కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేయడానికి గ్యాంగ్ లీడర్ జ్ఞాపకాలు, గ్యాంగ్ లీడర్ సినిమా వైభవాల గురించి ఆయనతో మాట్లాడుకోవడం అనేది నేను ఇప్పటికీ వెలకట్టలేనటువంటి జ్ఞాపకాలు ఏవైనా ఉన్నాయంటే విజయబాపినేడి గారితో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన మనం చాలాసార్లు విజయబాపినేడి గారి గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ప్రత్యేకించి గ్యాంగ్ లీడర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి చిరంజీవి గారితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, హీరో, మహానగరంలో మాయగాడు, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఇది ఆయన ప్రయాణం, విజయబాపినేడి గారి ప్రయాణం. ఇందులో గ్యాంగ్ లీడర్ ఒక ఎత్తు, మిగతావన్నీ ఒక ఎత్తు అన్న విధంగా ఉంటుంది. బొమ్మరిల్లోనే ఆయన ఒక సినిమా తీశారు, మురళీమోహన్ గారిని, మాధవి గారిని పెట్టి, చాలా బాగుంటుంది సినిమా. 175 days ఆడింది, రాజాచంద్ర గారు డైరెక్టరు. ఆ సినిమా కథనే ఇటుదటు మార్చి ఆయన ఏం చేశారంటే అరే ఓ సాంబా అని టైటిల్ పెట్టుకుని నాగబాబు గారు హీరోగా ఈ సినిమా తీయాలన్నమాట. చిరంజీవి గారు హీరో కాదు, అరే ఓ సాంబా టైటిల్. ఆ బొమ్మరిల్లు కథని అటు మార్చి చేసుకున్నారు. అందుకే మీకు చిరంజీవి గారు ఆ నెక్స్ట్ డోర్ బాయ్ ఏదైతే మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడో ఆ సన్నివేశాల్లో నాగబాబు గారు కూడా ఆ సన్నివేశాల్లో చాలా బాగుంటారు. నాగబాబు గారు దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన సన్నివేశాలు. కథ తయారైన తర్వాత ఆయనకి ఏంటంటే ఈ అరే ఓ సాంబా షోలేలో గబ్బర్ సింగ్ డైలాగ్ చాలా ఇష్టం, అందుకని అరే ఓ సాంబా పెట్టుకుని ఉన్నారు. ఈ కథ ఉంది ఆయన దగ్గర. ఇది చిరంజీవి గారి కోసం కానే కాదు, నాగబాబు గారి కోసం తయారు చేసి పెట్టుకున్నారు. ఈయన సూర్య IPS సినిమాకి నిర్మాణ వ్యవహారాలన్నీ ఈయన చూస్తున్నారు. టి సుబ్బరామ రెడ్డి గారు ఈయనకు అప్పచెప్పారు. అవి మధ్యలో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది షూటింగ్, కోదండరామ రెడ్డి గారి డైరెక్షన్. మధ్యలో చిరంజీవి గారు పిలిచారు, మీకు ఒక సినిమా చేయాలి కదా, నెక్స్ట్ డేట్స్ మీవే కదా, ఏంటి ఇప్పటిదాకా కథ ఏం చెప్పలేదు అంటే, నాగబాబు కోసం కథ అనుకున్నామంటే ఏంటి ఆ కథ చెప్పండి అన్నాడు చిరంజీవి గారు. కథ చెప్పాడు ఆయన. హే చాలా బాగుంది, నాకు బాగుంటుంది అన్నారు చిరంజీవి గారు. చాలా బాగుంది, భలే ఉంది, అసలు నాకు చాలా బాగుంటుంది, చేసేద్దాం అన్నారు ఆయన. చిరంజీవి గారే చేసేస్తానన్నాక MVVS బాబురావు గారిని ఆయన బూతుల బాబురావు గారిని కూడా పిలుస్తారు. అల్లు రామలింగయ్య గారి దగ్గర మొదలై విజయబాపినేడి గారి దగ్గరకు వచ్చి, అల్లు రామలింగయ్య గారి దగ్గర అంటే అల్లు రామలింగయ్య గారి తర్వాత విజయబాపినేడి గారు, అరవింద్ గారు భరించి ఆ తర్వాత ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర పంపించారు ఆయన్ని. ఆయన అద్భుతమైన రచయిత అండి. ఆరాధన సినిమాలకి డైలాగ్స్, కాకపోతే బూతులు చాలా ధారాళంగా, ధారాపాతంగా, బూతులో ప్రవాహంలాగా బూతు కవితలు ఇట్లాంటివన్నీ వినిపించడం అద్భుతంగా ఉంటాయి. అట్లాగే ఆయన తాగే తక్కువ, తాగుబోతున్న పేరు ఎక్కువ ఆయనకి. ఆయన ఏంటంటే ఇవి చెన్నైలో ఈ వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్స్ లాగా ఉంటాయి కదా, సీరియస్గా సాయంత్రం లేచి పంచి కట్టుకుని సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి
గబగబా ఒక 2 గ్లాసులు తాగేసి అక్కడి నుంచి తూలుతా పడతా లేస్తా వచ్చేటప్పటికి ఎంత తాగేసాడు ఈయన అని అనుకునేవారంట. అద్భుతమైన పెన్ను. ఆయన కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ, ఈ యాస్ట్రేక్ నువ్వు డస్ట్బిన్కి ఎక్కువ, యాస్ట్రేక్ తక్కువ, ఇవన్నీ ఆయన రాసిన ఆయన కూర్చుని కథని ఒక రూపుకి తీసుకొచ్చారు. కూర్చుని చేసుకున్న తర్వాత అప్పుడు చిరంజీవి మాసపత్రిక, ఈ విజయబాబు నాయుడు గారు నడుపుతున్నారు మాసపత్రిక, అందులో గ్యాంగ్ లీడరు అని ఒక సీరియల్ వస్తుంది. అది జి సత్యమూర్తి గారు రాస్తున్నారు, మన దేవశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు. ఆ టైటిల్ తీసుకొచ్చి దీనికి పెట్టారు. అది ఇది ఒకటి కాదు. పెట్టిన తర్వాత అప్పుడు పరుచూరు ప్రదర్శన రమ్మని, ఇప్పుడు నాకు ఈ కథ ఇట్లా అనుకున్నాం, ఈ విధంగా వెళుతుంది, దీనికి డైలాగ్స్ కావాలని పరుచూరు ప్రదర్శన డైలాగ్స్ రాసిన తర్వాత చిరంజీవి గారి దగ్గర కూర్చుని, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అండి టైటిల్. గ్యాంగ్ లీడర్ అది ఫ్యామిలీ డ్రామా కదా, దీని గ్యాంగ్ లీడర్ అంటే నువ్వు ఎట్లా జస్టిఫికేషన్ చేస్తారండి అన్నారంట. ఏం లేదండి, ఇప్పుడు ఎవరన్నా పెళ్ళికి వెళ్తామండి, పెళ్ళికి వెళ్తే కూర్చుంటే పలానా కొడుగులోళ్ళ గ్యాంగ్ వచ్చిందిరా, పలానా గుత్తావాళ్ళ గ్యాంగ్ వచ్చిందిరా, పలానా పసుపులేటోళ్ళ గ్యాంగ్ వచ్చిందిరా, పలానా మాగంటోళ్ళ గ్యాంగ్ వచ్చిందిరా అంటారా ఫ్యామిలీస్ రాగానే. అలా ఈ గ్యాంగ్కి మీరు లీడర్ అండి, అలా గ్యాంగ్ లీడర్ని పెట్టారంటే చిరంజీవి గారికి ఆ జస్టిఫికేషన్ బాగా నచ్చింది. భలే ఉంది, ఓకే. ఆయన అన్నారంటే గ్యాంగ్ లీడరు, గ్యాంగ్ అంటే రైల్వే గ్యాంగ్ మెన్స్ ఉంటారు, అలా ఉందండి వినటానికి సౌండింగ్ అన్నారంటే చిరంజీవి గారు. లేదండి నేను ఇట్లా జస్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ఈ బ్రదర్స్ ముగ్గురికి ఆయన పెట్టిన పేరు రఘుపతి, రాఘవ, రాజారాం. కొణిదెల రాజారాం అని చెప్పి కోర్టు సీన్లో కూడా ఆయన ఇంటి పేరుతో సహా చెప్తారు. షూటింగ్ ప్రారంభమైన తర్వాత మీకేంటంటే ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ ఏవైతే ఉన్నాయి, స్టేట్ రౌడీ తర్వాత బప్పిలహరి గారు చేయలే, అరవింద్ గారు వరుసగా చక్రవర్తి గారి మ్యూజిక్లో చేస్తుండేవారు. అందుకని ఇళయరాజా గారు, స్టూవర్ట్ పురం అయినా ఉన్నాయి. ఆ తర్వాత కొండవిడి దొంగ అయినా, జగదేకుడు అయినా, స్టూవర్ట్ పురం అయినా, మధ్యలో మన రాజకోటి గారు రాజా విక్రమార్క చేస్తున్నారు. కాదు మనం మళ్ళీ బప్పిలహరిని తీసుకొద్దామని ఇవాళ ఏ సురేష్ గెస్ట్ హౌస్ అయితే ఉందో ఫిల్మ్ నగర్లో, అదే సురేష్ గెస్ట్ హౌస్లో బప్పిలహరి గారు కూర్చుని చిరంజీవి గారిని, విజయబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకుని ట్యూన్స్ చేశారనమాట. 21 ట్యూన్స్ చేశారు ఆయన. దాంట్లో నుంచి 6 ట్యూన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. భువనచంద్ర గారు 5 పాటలు, వేటూరు గారు 1 పాట రాశారు. రాసిన తర్వాత 5 పాటలు భువనచంద్ర గారు, 1 వేటూరు గారు. ఆడియో క్యాసెట్ ముందుగా ఎప్పుడో రిలీజ్ అయిపోయిందండి. ఆడియో క్యాసెట్ రిలీజ్ అయిపోతే ఆడియో క్యాసెట్ మీరు నమ్మరండి, చిన్న చితక ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏంటంటే ఒక బాక్స్లో వచ్చేవి. ఇప్పుడు ఆడియో క్యాసెట్ బాక్స్లో 10 ఆడియో క్యాసెట్లు ఉండేవి. ఆ చిన్న చితక ఎలక్ట్రానిక్ షాప్ వాళ్ళు కూడా 10 బాక్సులు, అంటే ఒక్కొక్క ఎలక్ట్రానిక్ షాపు, చిన్న ఎలక్ట్రానిక్ షాప్ కూడా 100 ఆడియో క్యాసెట్లు అమ్మారు. రికార్డింగ్ చేయించుకోవడం కాదు. అప్పుడు 60-19 ఆడియో క్యాసెట్స్ వచ్చేవి. 60 minutes 90 minutes ఆడియో క్యాసెట్స్. 60 minutesలో 12 పాటలు పడితే 90 minutesలో 18 పాటలు పట్టేవి. అలా రికార్డింగ్ చేయించుకోవడం కాదు, ఆడియో షాపులకు వచ్చి ఆడియో క్యాసెట్ గ్యాంగ్ లీడర్ కొనేసుకునేవాళ్ళు. మా ఊళ్ళో మదనపల్లిలో తాజ్ అని ఒక హోటల్ ఉంది, వాళ్ళకి గుర్తుందో లేదో వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మేము సాయంత్రం పరోటా తినడానికి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని పరోటాలు తిని మాట్లాడుకొని మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇది చెప్పి సాయంత్రం మొదలైతే రాత్రి అయిపోయేది. నాన్ స్టాప్గా గ్యాంగ్ లీడర్ పాటలే వినపడతా ఉంటాయి అనమాట. వీడి క్యాసెట్ మార్చడా అడిగామండి, ఈ పాటలు తప్ప. వాడు ఆ సినిమా 100 days సినిమా రిలీజ్ అయ్యి 100 days ఆడి ఆ తర్వాత సినిమా వెళ్ళిపోయేందుకు అదే ఆడియో క్యాసెట్ అనమాట. అలా ఆడియో సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ కాలేదు, సినిమా షూటింగ్ జరుగుతుంది. 5 పాటలకే స్కోప్ ఉంది. కథ ప్రకారం 5 పాటలే ఉండాలి. 6వ పాట పెడితే లెంగ్త్ ఎక్కువ అవుతుందని తెలుసు. కానీ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయిపోయాయి కాబట్టి వయసు వరుసకున్నది వాటం అది తీశారనమాట. 2 పాటలు ఊటీలో తీశారు, టప్పు టప్పు టప్పోరి, అది ఊటీలో తీశారు. 2 పాటలు ఊటీలో తీశారు. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ చేశారు. మన ఇవాళ ఏదైతే లోటస్ పాండ్ ఉందో, లోటస్ పాండ్ ఆ మొత్తం చాలా సీన్స్ అక్కడ చేశారు. అట్లా రూపొందినటువంటి గ్యాంగ్ లీడర్లో నిర్మలమ్మ గారి పాత్ర ఏదైతే ఉందో, ముందు వీళ్ళు అనుకున్న ఏవైతే ఉన్నాయో మనం సినిమాలో చూసే సీన్స్ ముందు లేవు. స్క్రిప్ట్ స్టేజ్లో లేవు. మీకు ఆడియో క్యాసెట్ లాగా స్క్రిప్ట్ తయారు చేయించి సాయి కుమార్ గారు వీళ్ళందరి చేత డబ్బింగ్లు చెప్పించి అది వింటూ షూట్ చేశారనమాట. స్క్రిప్ట్ స్టేజ్లో మీకు నిర్మలమ్మ గారికి, చిరంజీవి గారికి అంత అద్భుతమైన సీన్స్ అసలు లేవు. ఆ పాత్ర ఉంటుందంటే ఉంటుంది అన్నట్టు. అప్పుడు రాజా విక్రమార్క సినిమా కోసం చిరంజీవి గారు ఒక ఓల్డ్ గెటప్ ట్రై చేశారు. అది బాపిరెడ్డి గారికి చెప్పారు. ఆ ఓల్డ్ గెటప్ ట్రై చేసాం రాజా విక్రమార్కకి. అట్లాగే చిరంజీవి మ్యాగజైన్స్ కోసం చిరంజీవి గారు ఆ జమీందార్ గెటప్లో రావు బహదూర్ వాళ్ళు ఉంటారు, రావు సాహెబ్స్, ఆ గెటప్లో చిరంజీవి గారు ఒక 25 స్టిల్స్ దిగారు. ఆ స్టిల్ని బేస్ చేసుకొని మనం ఒక ట్రాక్ చేద్దామని చిరంజీవి గారు కూర్చుని సీన్స్ చిరంజీవి గారు రాశారు. డైలాగ్స్ అవన్నీ శబరి అని అవన్నీ చిరంజీవి గారు రాసినవి.
రాసి చేసినటువంటి బాగుంటుంది, ఫన్ జనరేట్ అవుతుందని చెప్పి విజయశాంతి గారు ఆ టైంకి స్టార్డమ్ వచ్చేసింది. కుమారి కన్యాకుమారి పాత్ర ఆవిడ అత్యద్భుతంగా పోషించారు. చిరంజీవి గారి స్నేహితులుగా నారాయణరావు గారు, మహర్షి రాఘవ్ గారు, మన దుర్గబాబు గారు, వీళ్ళు మహర్షి రాఘవ్ గారు వీళ్ళందరూ ఆయన స్నేహితులుగా నటించారు. చిరంజీవి గారు ఆ గ్యాంగ్ ఏదైతే మిగతా నలుగురు ఉంటారు ఆ గ్యాంగ్. ఇంకా బాపినేడి గారి అల్లుడు గారైన వల్లభనేని జనార్దన్ గారేమో ఎస్పీ క్యారెక్టర్ ఆయన చేశాడు. రావుగోపాలరావు గారు, మన ఆనందరాజు గారు వాళ్ళ అద్భుతమైన పాత్రలు. ఆనందరాజు గారికి సినిమా మొత్తానికి 6 డైలాగులు మించి ఉండవండి, మర్డర్లు అంతకు మించి ఎక్కువే. ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ సినిమాలు 16 మర్డర్లు ఉంటాయి. 16 మర్డర్లు ఉంటాయి. తర్వాత మీకు చిరంజీవి గారు చాలా పవర్ఫుల్గా కనపడటానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు కొడతాడే కానీ విలన్స్ కానీ రౌడీలు కానీ ఎవరు చిరంజీవి గారు తిరిగి కొట్టరు. మీరు అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారే తిరిగి కొడుతుంటారు. అటాక్ చేయడం కానీ కొట్టడం కానీ చిరంజీవి గారే కొడతాడు అనమాట. ఆ ఫైటర్ కానీ రౌడీలు కానీ విలన్ కానీ చిరంజీవి గారు తిరిగి కొట్టరు, కొట్టలేరు. అంటే చిరంజీవి గారు చాలా బలవంతుడని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం అది ఫలించింది, సినిమాలో తెర మీద కనిపించింది. లోక్ సింగ్ గారు అద్భుతంగా మ్యాజిక్ చేశారు. లోక్ సింగ్ గారు గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కావచ్చు, ఆ తర్వాత అక్కడికి రావుగోపాలరావు గారి దగ్గరకు వచ్చి దీన్ని క్యూ అనరు క్యూ బాల్ అంటారా ఉంది కదా ఆ సీను, అవన్నీ ఎక్స్ట్రాడినరీగా కెమెరా కానీ లైటింగ్ కానీ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. బ్రదర్స్ క్యారెక్టర్స్ ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే నారాయణరావు గారు, మురళీమోహన్, వెరీ గుడ్ క్వశ్చన్. మురళీమోహన్ గారు, శరత్ కుమార్ గారు స్టూవర్ట్పురంలో ఆల్రెడీ విలన్ చేస్తున్నారు. శరత్ కుమార్ గారిని ఒక పాత్రకు అనుకున్నారు. తమిళ్లో చెయ్యాలి సినిమా అని ఉందంటే డబ్ చేస్తాం తమిళ్లో కాబట్టి శరత్ కుమార్ని తీసుకున్నాను. విజయశాంతి గారు ఫస్ట్ హీరోయిన్ విజయశాంతి గారు భానుప్రియ. ఓకే సినిమాకి కానీ తమిళ్ని దృష్టిలో పెట్టుకుని విజయశాంతి గారు తీసుకున్నారు. చాలా మందికి విషయం తెలియదు. మురళీమోహన్ గారి పాత్ర మొదట మురళీమోహన్ గారు కాదు కృష్ణరాజు గారు చెయ్యాలి. ఓకే కృష్ణరాజు గారు చెయ్యాలి. కానీ కృష్ణరాజు గారు బిజీగా ఉన్నారు, డేట్స్ లేవు. అలా మురళీమోహన్ గారు వచ్చారు. అత్యద్భుతం సార్. ఎంత అంటే పెద్దన్నయ్య బరువు బాధ్యత, నిజంగా సున్నితత్వము, దాంట్లో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సుధా గారు వదినగా చేయటం, సుమలత గారు ఆఫ్టర్ 87 పసివాడి ప్రాణం స్వయం కృషి తర్వాత హీరోయిన్ ఆవిడ 4 ఏళ్ల తర్వాత ఆవిడ చేయటం, హీరోయిన్ గా చేసి వదిన పాత్ర ట్రాన్స్ఫర్మేషన్ ఆవిడ అవ్వటం, ఆవిడ ఇందులో చేయటం. సుధా గారికి చిరంజీవి గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ సీన్స్ కావచ్చు. తర్వాత ఆ సినిమాలో అండి మురళీమోహన్ గారిని చూస్తుంటే మన జాలేస్తుంది. అవును అదే అంటున్నా. మనకి ఆయన బరువు బాధ్యతలన్నీ మోస్తుంటే మరీ పర్టికులర్లీ శరత్ కుమార్ వచ్చి ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఏంటి ఉంటే ఎంత అవుతుంది అంటే ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తుంటే అంత అవుతుందా, అదేదో మా పెద్దన్నయ్య సర్దుకుంటాడులే అంటాడు చిరంజీవి గారు. అంటే నిర్మలమ్మ గారు సర్దుకుంటాడు రా మీ పెద్దన్నయ్య సర్దుకుంటాడు అన్ని అని ఆవిడ అటాక్ చేయటం. అద్భుతమైన సినిమా అండి. ఇవాళకి చూస్తుంటే సత్యనారాయణ గారిని మర్చిపోయారు. లేదు నేను మర్చిపోలా, సత్యనారాయణ గారిని మర్చిపోలేదు, ప్రసాద్ బాబు గారిని మర్చిపోలేదు, అల్లు రామలింగ గారిని మర్చిపోలేదు, మన జయలలిత గారిని మర్చిపోలేదు. చొక్క ఆవిడ చేసిన వీళ్ళని మర్చిపోలా. ఆవిడ ఒక సీన్ చేసిన ఎమ్మెల్యే గారిని చంపేస్తారు, తాత్రేని రాజేశ్వరి గారిని ఆర్టిస్ట్ ఆవిడ చేశారు. ఆవిడ షూట్అవుట్లో చనిపోతారు, ఆవిడని మర్చిపోలేదు. మన ఈ సినిమా కళాదర్శకుడు అడ్డాల చంటి గారు, ఆయన సరదాగా ఆయన పాత్ర చేశాడు. తర్వాత నూతన్ ప్రసాద్ గారు అద్భుతమైన పాత్ర చేశారు. ఎవరు ఎక్కువగా ఎవరు తక్కువగా అలాగే నవభారత్ బాలాజీ ఎస్ఐగా చేసిన నవభారత్ బాలాజీ చాలా బాగా చేశాడు. ప్రసన్న కుమార్ గారని జర్నలిస్ట్ క్యారెక్టర్. అందరూ అండి అంటే సీన్ టు సీన్. అంటే చిరంజీవి గారి కొన్ని సీన్స్ ఏంటంటే లోక్ సింగ్ గారు చిరంజీవి గారు డిస్కస్ చేసుకుని షార్ట్ కంపోజిషన్ చేయటం, ఓకే ఇవన్నీ చూసుకున్నారు. మీకు మన మాదాపూర్ ఏది గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ మాదాపూర్ అండి. ఇవాళ మనం ఏ మాదాపూర్ ఆకాశ హర్మేల్ మనకు అర్థం కావట్లేదు, ఆ మాదాపూర్ గుట్టల్లో తీసిన పాట అది. ఇవాళ వాటర్ ఫాల్స్ అవన్నీ వీళ్ళు రైస్ చేసి లైటింగ్ వేసి గ్లేర్ కట్టింగ్ అంటారు అవన్నీ చేసి లోక్ సింగ్ గారు తీసిన మాదాపూర్ గుట్టల్లో నైట్. అలా మనకు టప్పు 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 ఈ సాంగ్ చేస్తున్నప్పుడు విజయశాంతి గారికి కర్తవ్యానికి గాను జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. నేను చిరంజీవి గారికి తెలిసి చిరంజీవి గారు వెళ్ళి సర్ప్రైజ్గా అందరినీ రమ్మని ఆవిడ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆవిడని సర్ప్రైజ్గా ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్పడం. తారా మాస్టర్ చేశారు, సుందరం గారు చేశారు, ప్రభుదేవ గారు చేశారు కొరియోగ్రఫీ. తర్వాత ఎడిటింగ్ త్రినాథ్ అని ఆయన చేశాడండి. ఆయన ఒకే ఒక సినిమా చేశాడు చిరంజీవి గారికి. అలా అమరింది కుదిరింది. అసలు అంటే ఈ సినిమాకి సంబంధించి ట్రాజడీ ఏంటంటే తన ప్రాణ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో విజయబాపినేడు గారు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు నిర్మాతగా వేస్తారు. మురళీమోహన్ గారు చనిపోయిన సీన్లో ఫోటోకి దండేసే సీన్ చేస్తున్న సమయానికి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఇలా చనిపోయారని తెలిసింది. తెలిస్తే వెంటనే చిరంజీవి గారు షూటింగ్ ఆపేసి బాపినేడు గారిని ఏలూరు తీసుకెళ్ళి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అంత్యక్రియలో పాల్గొని అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చి, అందుకే
4 కేంద్రాల్లో సత్యదినోత్సవం అంటే ఏలూరులో పబ్లిక్ ఫంక్షన్ పెట్టారు, అక్కడే చెయ్యాలి అని చెప్పేసి. డోరినార్ ఫ్లైట్ ఆ రోజుల్లో గంటకు 40,000 రెంట్ విజయమాల్యా గారిది, 40,000 8 అవర్స్కి తీసుకున్నారు. అది 8 అవర్స్ కాస్త 12 అవర్స్ అయింది, పే చేశారు. మార్నింగ్ తిరుపతిలో చేసేసారు, మధ్యాహ్నం హైదరాబాదు, ఈవినింగ్ ఏలూరు పబ్లిక్ ఫంక్షను, రాత్రికి విజయవాడ వచ్చారు. వజ్ర కిరీటం అదే స్వర్ణ కిరీటం చిరంజీవి గారికి ఏలూరు పబ్లిక్ ఫంక్షన్ లో విజయబాబు నాయుడు గారు స్వర్ణ కిరీటం స్వర్ణ దండం చిరంజీవి గారికి అందించినటువంటి ఏకైక దర్శక నిర్మాత విజయబాబు నాయుడు గారు. అలా ఆ రోజుల్లో 55 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 30 కేంద్రాల్లో డైరెక్ట్ 4 ఆటలతో ఆడింది, 25 కేంద్రాల్లో 3 ఆటలతో 100 రోజులు ఆడింది. అప్పట్లో 6 కోట్లు అప్పట్లో షేర్ వసూలు చేసినటువంటి ఫస్ట్ 6 crores ఫస్ట్ షేర్ వసూలు చేసిన సినిమా 6 crores గ్యాంగ్ లీడర్ అనమాట. ఈవెన్ హైయెస్ట్ బ్లాక్ టికెట్ రేట్ కూడా గ్యాంగ్ లీడర్ అని విన్నాను. రేర్ ఈ మధ్య ఫేస్బుక్లో రేర్ ఫోటో, అంటే ఎంతమంది జనము ఆ సినిమా కోసము ఫస్టే చూడాలి అనేసి అని ఎటు చూసినా మొత్తం జనసందమే కనిపించింది. అమ్మో ఈరేని ప్రభంజనం అది అని అనిపించింది. తమిళ్లో డబ్ చేశారండి, తమిళ్లో గ్యాంగ్ లీడర్ పేరుతో చెన్నై వస్తున్న, అప్పుడు మద్రాసు కదా, మద్రాసు వస్తున్న తెలుగు తుఫాన్ అని చెప్పి అక్కడ ఏం చేశారంటే బాపినేడి గారు ఒక భలే పబ్లిసిటీ స్టంట్ అవుట్ చేశారని. ఆయన ఏం చేశారంటే అప్పటి వరకు తమిళ సినిమా పరిశ్రమలో హీరోల కటౌట్ సైజ్ ఎంత అని కనుక్కున్నారు. థియేటర్ ముందు పెట్టే కటౌట్ సైజ్ ఎంత అని కనుక్కొని దానికంటే ఎత్తున్నటువంటి ఒక 30% 40% ఎత్తున్నటువంటి కటౌట్ను పెట్టడం మొదలు పెట్టారు. ఓకే, పెట్టేటప్పటికి 38 స్టేషన్స్లో తమిళనాడులో రిలీజ్ చేశారండి. అక్కడ 100 days ఆడింది తమిళ్. అవునా? తమిళనాడులో 100 days, తమిళ వెర్షన్ మలయాళంలో వేశారు, కేరళ తీసుకెళ్ళేస్తే అక్కడ అదరగొట్టింది. సాయి కుమార్ గారు డబ్బింగ్ తమిళం చిరంజీవి గారికి ఆడేటప్పటికి అరే భలే ఉందే చిరంజీవి గారి సినిమాలు మలయాళంలోకి ఇక్కడ కేరళకి తీసుకొచ్చి తమిళ వేస్తే ఆడుతుందని, అది గరానా మొగుడు హే హీరో అక్కడికి రావడానికి, హే హీరో పేరిట గరానా మొగుడు డబ్ చేయడానికి గ్యాంగ్ లీడర్ పునాది వేసింది అనమాట. అట్లా గ్యాంగ్ లీడర్ వెలకట్టలేనటువంటి జ్ఞాపకాలు అభిమానులకు ఇచ్చింది, ప్రేక్షకులకు ఇచ్చింది. విజయబాబు నాయుడు గారికి ఇంట్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవి గారు స్టిల్ ఉండేదన్నమాట. చెప్పా పెట్టకుండా చిరంజీవి గారు ఒకరోజు రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉండేది. ఆయన ఇంటికి చిరంజీవి గారు వచ్చేసారు ఒకరోజు. ఇదేంటి ఈయన లుంగి అలా కట్టుకొని బయట అలా తిరుగుతూ ఉంటే చిరంజీవి గారు కారు దిగుతున్నారు అనమాట. ఏంటంటే చెప్పా పెట్టకుండా వచ్చేసంటే నా ఫోటో చూసుకుని వెళ్దామనండి అన్నట్టు చిరంజీవి గారు. మళ్ళీ విగ్ లేకుండా చాలా డిఫరెంట్ లుక్ లో అలా ఇంట్రడక్షన్ కూడా ఇదేంటిది ఇనుపదాంతో కట్ చేసి ఏదో ఉంటుంది కదా, అది క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్. ఓకే, ప్రీ క్లైమాక్స్ లో ఆ ఫైల్ వచ్చేసి లాకర్ లో ఉందని చెప్పొచ్చి భలే అందంగా ఉంటది. అంటే దానిలో అందంగా ఉండడానికి కారణం చిరంజీవి గారు ఏంటంటేనండి, మీకు ఇలా మధ్యతరగతి యువకుడు అని చెప్పారు. చెప్పగానే ఏంటంటే చిరంజీవి గారు వెంటనే తన పర్సనల్ కాస్ట్యూమర్ షాజీ అని ఉండేవారు, షాజహాన్ చక్రవర్తి ఆయన పేరు, ఆయన పిలిచి నాకు రెగ్యులర్గా వేసే డ్రెస్సులు కానీ కాస్ట్లీయెస్ట్ కాస్ట్యూమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, నాకు ఫేడెడ్ జీన్స్ అట్లాగే కాటన్ షర్ట్స్, పైన 2 buttons కాటన్ షర్ట్స్ ఫేడెడ్ జీన్సే కావాలని చెప్పి, అవి మార్కెట్లో అండి గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని వచ్చే తర్వాత ప్రతి ఒక్కడు రిలీజ్ చేశాడు. అవి బీభత్సమైన సేల్స్ అని చెప్పి ఆయన అవి చూస్ చేసుకున్నారు. మీకు ఇక్కడ ఏంటంటే అందుకే మీరు ఒకసారి మీరు పరిశీలిస్తే సినిమా చూస్తుంటే మీకు చిరంజీవి గారి సీన్స్ అన్నిట్లో కూడా నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనపడతాడు. ఒక మధ్యతరగతి యువకుడు అంటే మధ్యతరగతి యువకుడులాగా కనపడతాడు. సాంగ్స్కి వచ్చేటప్పుడు మీకు రిచ్ కాస్ట్యూమ్స్లో కనిపిస్తారు. డిఫరెంట్ అంటే ఇది కనిపించాలి. ఇది ఆ మార్పు చూపించకపోతే ఏంటంటే అది కంటికి విందండి. చాలా మందికి సినిమా చిరంజీవి ఎవరో ఒక విమర్శకుడు ఏదో మన వాట్సాప్ గ్రూప్లో నేను మన వీడియోస్ పెడితే ఎవరో ఒక అగ్ర విమర్శకుడు ఒక ఆయన చిరంజీవి సినిమాల వల్ల ఎవరికి ఉపయోగం ఏంటి ఉపయోగం అని పెట్టాడు, మన వీడియో కింద పెట్టాడు. నా ఆన్సర్ ఏంటంటే నేను ఆన్ స్క్రీన్ నా ఆన్సర్ చెప్తున్నాను. మిమ్మల్ని వినోదింపజేయటం చాలా కష్టసాధ్యమైన విషయం. మిమ్మల్ని మెప్పించడం, ఒప్పించడం, మిమ్మల్ని వినోదింపజేయడం, మీకు వినోదాన్ని అందించడం ఉందే అది చాలా కష్టం అండి. ఖచ్చితంగా అది ఆ వినోదాన్ని అందించేటటువంటి కళాకారుడికే ఆ యొక్క వేదన తెలుస్తుంది. అంతే కదా. ఆ కష్టం తెలిసిన వాడిగా నేను చెప్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని చిరంజీవి గారి అభిమానుల్లో లేకపోతే సినిమా ప్రియుల్లో నేను వినోదింపజేస్తున్నా ఆ ఇన్ఫో ఇచ్చి.
ఎంటర్టైన్ చేస్తున్నాం మీరు నేను కూర్చుని. అవును. ఈ ఇన్ఫో ఇచ్చి ఎంటర్టైన్ చేయాలంటే మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి, మనం ఎంత తెలుసుకోవాలన్నది మనకు తెలుసు. ఖచ్చితంగా అది. అలాంటిది చిరంజీవి గారు ఒక డాన్స్ చేసి, ఒక మూమెంట్ ఇచ్చి, ఒక ఫైట్ చేసి, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అంటే మీ కష్టాన్ని, మీ బాధని, మీ ఒత్తిడిని అన్నీ మర్చిపోయి మీరు థియేటర్కి వచ్చి ఆ స్క్రీన్ మీద కొణిదెల రాజారాం అనేటటువంటి గ్యాంగ్ లీడర్లో ఆ పాత్ర సాధించిన విజయం ఏదైతే ఉందో అది నేను సాధించిన విజయం నా ప్రేక్షకుడు అనుకుంటాడే, అది అసలైన విజయం అన్నమాట. ఖచ్చితంగా అది ఎవరికి అర్థం కాదు. అది వినోదింపజేయటం. వీళ్ళు అంటే ఎవరికి లాభం అంటే ఆ సినిమాని నమ్ముకున్న సినీ కార్మికులకు లాభం, ఆ సినిమా పేరు చెప్పుకొని థియేటర్లలో బతుకుతున్న వాళ్ళకి లాభము, డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా పేరు చెప్పుకొని దాని వెనకాల ఉన్న అనేక మందికి లాభం, వందల మంది, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆ సినిమా పేరు చెప్పుకొని మనం చెప్తున్న దీనికి కూడా ఆ సినిమా మనకు అంటే వెనకాల ఉన్న ఆ సినిమా వల్ల ఇప్పుడు మనం తినగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము. ఇంతమందికి ఉపాధి కదా సినిమా అనేది. విజయబాబు నాయుడు గారు ఇవాళ లేరండి. ఆయన సృష్టించినటువంటి సంచలనాలు, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, వాటిని స్మరించుకోవాలి కదా. ఖచ్చితంగా లేకపోయినా స్మరించుకోవాలి కదా. ఇంత మాట్లాడుకొని బప్పీ లహరి గారు సంగీతం సాంగ్స్ చేశారండి. నేపథ్య సంగీతం కోటి గారి అన్నయ్య సాలూరు వాసురావు గారు చేశారు. ఓకే, మొత్తం సినిమా మొత్తం నేపథ్య సంగీతం సాలూరు వాసురావు గారు అందించారు. అది మొత్తానికి గ్యాంగ్ లీడర్ అనేది ఒక కీర్తి కిరీటం చిరంజీవి గారు. అవునన్నా కాదన్నా ఆడియో ఫంక్షన్స్ని అలాగే మన 100 days ఫంక్షన్స్ని కూడా విజయబాబు నాయుడు గారు ఆ రేంజ్లో చేయడం అనేది అప్పుడు ఆయనకే చెల్లింది అనేసి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. కుమార్ చెప్పడం కాదు, ఇప్పుడు మీరు నన్ను అడగడం, నేను ఆయనతో ఎలా చేశారండి అంటే ఏమో అలా చేసేసామంటాడు ఆయన. పాసిబుల్ అండి కాదు, అసలు ఎలా చేశారు డీటెయిల్స్ ఏమైనా చెప్తారేమో ఆయన. ఇప్పుడు కాదండి, ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉంది, కమ్యూనికేషన్స్ ఆల్ ఆర్ వెరీ ఈజీ కదా. ఇవాళే చేయలేకపోతున్నాం అలాంటి ఈవెంట్స్ చేయాలనుకుంటే, చాలా కష్టసాధ్యమైన ఖర్చుతో కూడుకున్న పనులు. అంటే ఆ రోజుల్లో ఎలా చేశారండి, వీడికి ఎట్లా సాధ్యమైందండి అని అడిగితే కుదిరింది అంటాడు. అండర్లైన్ చేసిన పాయింట్ ఏంటంటే అప్పుడు అభిమానులు అరే మా హీరోది ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడు ఆ కోఆర్డినేషన్ వాళ్ళకి జరిగేది. ఇప్పుడంటే పైసా ఉంటే పని. అప్పుడేంటి ఒక మాట చెప్తే అరే బాబునాయుడు గారు చెప్పారు అనేసి మన చిరంజీవి గారిది ఇది, లేదా మన బాలకృష్ణ గారిది ఇది, మన నాగార్జున గారిది ఇది అనేది ఆ మాటతో మా హీరో కోసం చేస్తున్నామని ఆ పిచ్చి అభిమానం అప్పుడు ఎక్కువ ఉండేది. కాబట్టి కొన్ని పనులు అభిమానంతో జరిగిపోయి కొన్ని పనులు డబ్బులతో ముడిపట్టి జరిగి ఉండేవి. అంత సింపుల్ లాజిక్ సార్. నిజంగా గ్యాంగ్ లీడర్ గురించి మరొకసారి మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.